అసదుద్దీన్ ఓవైసీ బిల్కుల్ కార్పొరేటర్లనే గెలిపించుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయిందంటే భారతీయ జనతా పార్టీ చాలా కష్టపడుతుంది. భారతీయ జనతా పార్టీ పక్షాన 60 నుంచి 70% మంది ఓటర్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించడం జరుగుతుంది. మలక్పేటలో 3 గెలిచినాం, గోషామైల్లో మొత్తం గెలిచినాం, ఒకే ఒక సీటు పోయింది, మిగతా అన్నీ గెలిచినాం. కార్వాన్లో గెలిచినాం, గతంలో గెలవలే. ఇప్పుడు చంద్రాంగుట్టలో చెంగమెట్టిలో తప్పింది, మిగతా అన్ని చోట్ల. అంటే ఈడ గెలువని స్థానాలు ఎందుకు గెలుస్తలేమంటే, కొన్ని స్థానాలు ఎందుకు మేము పదే పదే మళ్ళీ ఓడిపోతున్నామంటే, మీరు ఒకసారి 2016 డీలిమిటేషన్ జరిగినప్పుడు అప్పుడు ఏదైతే గజిట్ ఏదైతే బౌండరీస్ ఇచ్చిరో ఆ బౌండరీస్ చూడండి, అప్పుడున్నటువంటి పోలింగ్ బూత్లు ఆ సెంటర్లు చూడండి. 2023లో 21లో ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలైనాయి ఆ బౌండరీ ప్రకారంగానే ఎన్నికలు జరగాలి, కానీ ఆ విధంగా జరగలేదు. ఆ బౌండరీసు, ఆ పోలింగ్ బూత్లు, ఆ సెంటర్సు మొత్తం మారిపోయినాయి. ఓకే. గతంలో ఎగ్జాంపుల్ పోలింగ్ బూత్ నెంబర్ 10, 15 గౌలిపుర ఓటేసారు అనుకోండి. ఈసారి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఆ 10, 15 పోలింగ్ బూత్ ఈసారి ఉప్పు కూడా కేసారు. ఓకే. అంటే ఈ విధంగా డీలిమిటేషన్ని గిట గజిట్ని కూడా ఉల్లంఘించి ఎన్నికలు జరుపుతుర్రు. అంటే ఇది మజ్లిస్ పార్టీ, రూలింగ్ పార్టీ అండదండలతో ఎన్నికల కమిషన్ని గిట ప్రభావితం చేసి ఈ విధమైనటువంటి ఎన్నికలు చేస్తుంది.